అందరికీ నమస్కారం అండి. నవంబర్ 29 తారీఖు మీకు గుర్తుందా? నవంబర్ 29కి చాలా ప్రత్యేకత ఉందండి. మనం తెలంగాణ రాష్ట్రంలో పుట్టి, పెరిగితే మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. చాలా గొప్ప రోజు ఆ రోజు. చరిత్రలో లిఖింపబడినటువంటి రోజండి అది. నవంబర్ 29 తారీఖు. అదేంటి చెప్పండి? ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని మనం అనుభవిస్తున్నాము అంటే, మా తెలంగాణ రాష్ట్రం అని మనము మనస్ఫూర్తిగా, గర్వంగా మా తెలంగాణ రాష్ట్రం అని ఎలా చెప్పుకుంటున్నాం? ఎందుకు చెప్పుకుంటున్నాం తెలుసా? దానికి నవంబర్ 29వ తారీఖుకి లింక్ ఉందండి. చెప్పండి చూద్దాం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం వ్యావసాయికంగా ఎంత బాగా అభివృద్ధి చెందింది మీకు తెలుసు. అలాగే మన తెలంగాణ రాష్ట్రం ఉద్యోగులకి, నిరుద్యోగులకి ఎంత ఉద్యోగ భృతి కలుగుతుంది. ఐటీ కంపెనీలు, నాన్ ఐటీ ఇవన్నీ ఎంత అభివృద్ధి చెందాయి. దానికంతటికీ మూల కారణం ఏంటంటే నవంబరు 29వ తారీఖు. ఏమండి, మన రాష్ట్రం ఇంత అభివృద్ధి చెంది ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వలస వచ్చే స్థితికి ఎదిగి అన్ని రాష్ట్రాల్లోకెల్లా మన తెలంగాణ రాష్ట్రం గొప్ప రాష్ట్రమని, అత్యున్నతమైనటువంటి రాష్ట్రమని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. దానికి మూల కారణం ఏంటంటే నవంబర్ 29వ తారీఖు. అదేనండి, ఆ నవంబర్ 29వ తారీఖు ఏమిటంటే మన మహానుభావుడు కేసీఆర్ గారు దీక్ష వహించిన రోజు, తెలంగాణ కోసం పోరాడిన రోజు, జైలుకి వెళ్ళిన రోజు, అక్కడి నుంచి జైలు నుంచి గాంధీ హాస్పిటల్కి జాయిన్ అయ్యి తన కొన ఊపిరిని మన రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం పణంగా పెట్టినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు దీక్ష వహించిన రోజు నవంబర్ 29. అది గుర్తుపెట్టుకుంటే మీరు ఈరోజు రేపు నవంబర్ 29, ఎల్లుండి నవంబర్ 30వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేసి మన దేవుడు మన కేసీఆర్ని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దీక్ష నవంబర్ 29. జై తెలంగాణ.